ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లక్కీ గుడ్ మార్నింగ్ చెప్పి అందరికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నిన్న అప్డే అన్నాను చూడు. మంచి మాట్లాడు. నేను లైవ్ నుంచి పోతా మరా. సారీ అండి, నిన్న మిస్టేక్ ఏం జరిగింది అంటే నిన్న మేము సాటర్డే అనుకున్నామండి, ఫ్రైడే అనుకోలేదు. సో సాటర్డే అనుకుని సివిల్ డ్రెస్ వేసి రెడీ చేశానండి. తర్వాత వీడియో తీసిన తర్వాత మళ్ళీ ఫోన్ చూసేసరికి ఫోన్లో ఫ్రైడే అని ఉందండి. ఫాస్ట్గా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసి స్కూల్ డ్రెస్ వేసానండి. వీడియో తీసిన తర్వాత చేశాను ఆ పని. మైండ్ ఏంటో పని చేయట్లేదండి. అసలు అంత కేర్లెస్గా ఎలా ఉంటున్నానో ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడైతే లక్కీ రెడీ అయ్యాడండి. సాటర్డే కదా, సివిల్ డ్రెస్. నిన్న కూడా సేమ్ ఇదే చెప్పాను కదండి, సివిల్ డ్రెస్ సాటర్డే సివిల్ డ్రెస్ ఉంటుంది వీళ్ళకి. బ్యాగ్లో అయితే ఏమీ లేవండి, బ్యాగ్ ఖాళీగా ఉంది. మండే వస్తాయంట బుక్స్. మండే బుక్స్ తీసుకోవాలేమో. రెడీ అయిపోయాము. వ్యాన్ రావడానికి ఇంకా 1 అవర్ టైం ఉందండి. వ్యాన్ గురించి వెయిటింగ్. అందరూ రెడీ అవ్వకుండా వెయిటింగ్ చేస్తుంటారు, మేమేమో రెడీ అయిపోయి వెయిటింగ్ చేస్తుంటామండి, అంతే. సో ఫ్రెండ్స్, అందరు టీ తాగారా, ఏం చేస్తున్నారు? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. లైక్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు. సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పు. ప్లీజ్ మంచిగా కూర్చొని చెప్పు. చెప్పు లగ్గి. నువ్వు ఫస్ట్ క్లాస్, ఇప్పుడు అది చెప్పడానికి రాకపోతే పరువు పోయి దిట్రా. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ బి సుజాత 7685. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఫ్యామిలీ అండి, చిన్న ఫ్యామిలీ, బుడ్డి ఫ్యామిలీ. అదిగో అక్కడ మా ఆయన, ఇక్కడ నేను, అక్కడ మా బాబు. ఎక్కడ కనిపిస్తున్నాడా? సరికొండు. అక్కడ మా బాబు. ఇదేనండి మా లైఫ్, ఇంతే. ఇంకా లక్కీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం వర్క్ లేదండి. ప్లీజ్ అండి, ఆన్లైన్లో ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి. ఖాళీగా ఉంటున్నాను, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అనుకోండి. ఏదైనా నేను చేయగలిగే వర్క్ మీకు తెలుసు కదండి, నేను హ్యాండిక్యాప్ అనేసి. సో ఆన్లైన్లో ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి ప్లీజ్. కష్టమైపోతుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఏం చెప్పలేకపోతున్నాను నేనైతే. అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా ఈ విషయమే చెప్తున్నాను. బాధలు అని చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఆన్లైన్లో నాకు కొంచెం ఎలా చేయాలి ఏంటి కొంచెం క్లారిటీ ఇచ్చి నాకు కొంచెం ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి, ఓకేనా? నా జుట్టు పెరుగుతుందంట. జుట్టు ఏం పెరగలేదండి, అంతే ఉంది. కాకపోతే దువ్వేసి రబ్బర్ పెట్టేసాను. ప్లీజ్ అండి, ఏదైనా ఆన్లైన్ బిజినెస్, ఏదైనా ఆన్లైన్ వర్క్ ఉంటే ప్లీజ్ చెప్పండి ఎవరైనా. థ్యాంక్ యూ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే బి సుజాత 7685కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చేస్తున్న వాళ్ళకి అండ్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా 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 బిగ్ థ్యాంక్స్ అండి, ఓకేనా? నాకు ఫాలోవర్స్ ఓకేనండి, బట్ వాచింగ్ టైమింగ్ అయితే లేదండి. అది ఉండుంటే అలా అయినా ఏదోలాగా సర్దుకుందాం అనుకున్నాను, అది కూడా లేదండి. మేమిద్దరం బ్రతకాలంటే మాకు ఏదో ఒక పని కావాలండి. పని ఏం దొరకట్లేదండి. స్టిచ్చింగ్ కూడా మానేశాను, స్టిచ్చింగ్ కూడా చేయట్లేదండి, చాలా కష్టమైపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకో. చిన్న బాబు అండి, హాస్టల్లో వేయలేకపోతున్నాను. హాస్టల్లో వేసి నేను ఎలా ఉండాలండి, కష్టం కదా. హాస్టల్లో కూడా నేను వేయాలంటే నాకు మనసు ఒప్పుకోవట్లేదండి. నేను ఒక్కదాన్నే ఉండాలి, ఎవరు లేరు కదండి. అందు గురించి నేను హాస్టల్లో కూడా వేయాలంటే వేయలేకపోతున్నానండి. ప్లీజ్ ఎవరైనా ఏదైనా చిన్న వర్క్
నాకు పెద్ద ఆశలు ఏం లేవండి. ఇద్దరం బ్రతికేస్తే బాబు స్కూల్ చదువుకుంటే చాలండి. ఈ రెండే కోరికలు, ఇంకేం లేదండి నాకు. సంపాదించేసేయాలి, కూడబెట్టేసేయాలన్న ఆశ ఏం లేదండి నాకు. నాకు కూడా కొంచెం ఒంట్లో కూడా ప్రాబ్లం ఉంది కదా, అందు గురించి అడుగుతున్నానండి అంతే. లక్కీ ఏమో శాండిల్స్ వేసుకోలేదు, వేసుకుంటున్నాడు. ఈ 12:30, 1 వరకు వచ్చేస్తాడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను చెప్పింది కొంచెం గుర్తు పెట్టుకోండి ప్లీజ్. నా గురించి కాకపోయినా బాబు గురించి అయినండి. నాదైతే ఏం లేదు కదండి, ఉన్నా ఒకటే నేను, పోయినా ఒకటే కదా. నా గురించి, నా బ్రతుకు గురించి నాకేం ఆలోచన లేదండి. పాపం వీడి గురించి నా ఆలోచన అంతా అండి. ఓకేనా? ఓకే, బాయ్ చెప్పలకి. మంచి కూర్చొని చెప్పాలి. బాయ్. కూర్చొని చెప్పు. బాయ్. ఓకేనండి, ఉంటాను. కొంచెం చెప్పింది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే, బాయ్, సీ యూ.